హాయ్. యూకేలా టీజీ పిల్ల. యూకే అంటే ఉత్తరాఖండ్. ఏంది ఇది, ఏం చేస్తుంది పిల్ల అని చూస్తున్నారా? చెప్తా. నేను అంతకుముందు వీడియోస్లలో చెప్పిన కదా, నేను చిన్న చిన్న క్యాటరింగ్స్ అవి చేస్తా అని చెప్పేసి. సో నాకు ఈరోజు రాత్రి డిన్నర్కి నాకు ఒక 15 మెంబర్స్కి నార్త్ ఇండియన్ థాలీ క్యాటరింగ్ వచ్చిందనమాట. సో దానికే ప్రిపరేషన్ అవుతుందన్నమాట. అన్ని వీడియోస్ అన్నీ అంటే మెనూ మొత్తం ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో అట్లా చేద్దాం అనుకున్నాను, కానీ దేనికి వీడియో తీయడం కుదరలేదండి. ఇది ఒక్కటే వీడియో తీయడం కుదిరింది, అందుకే చేస్తున్నా. చాలా సింపుల్ అండి మెనూ. అన్నము, కూర, పప్పు, రొట్టెలు. వీళ్ళకి నార్త్ ఇండియన్స్కి ఇవి ఉంటే చాలు, ఇంకా వేరే ఏం అవసరం లేదు. సింపుల్గా హోమ్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు ఇవి మాత్రమే కావాలంటారు అనమాట. సో అందుకని బాగా ఆయిల్ అది ఇది లేకుండా సింపుల్గా మనం రోజు ఇంట్లో ఎట్లా వంట చేసుకుంటామో అట్లనే కావాలని అడిగినరు వాళ్ళు. అందుకే సింపుల్గా చేసిన అనమాట వంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇట్లా ఏదో ఒక రకంగా మాత్రం చేసుకోవచ్చండి. అయ్యో చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అని భయపడాల్సిన అవసరం లేదు. భయపడకండి. ఒక ముందడుగు వేస్తేనే కదండి మనం నడక ముందుకు పోతుందా లేదా అని తెలిసేది మనకి. భయపడి ఆగిపోతే అక్కడనే ఆగిపోతాం, ముందుకు పోవడం కష్టమవుతుంది కదా. అందుకని భయపడకుండా చిన్నదైనా మంచిదే, ముందు చిన్నదాంతోనైనా సరే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తేనే మనకు ధైర్యం కూడా పెరుగుతుంది. ఫస్టే ఇట్లా లక్షలల్లో వేలల్లో ఆర్డర్లు రావాలి అని ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఉండదండి. ఎందుకంటే కస్టమర్స్కి కూడా మనం అలవాటు కావాలి కదా, మన చెయ్యి అలవాటు కావాలి కదా. సో అందుకని ముందే మెంటల్గా ప్రిపేర్ కండి. ఒక్క ఆర్డర్ వచ్చినా మంచిదే, ఇద్దరికి 2 ప్లేట్స్ 3 ప్లేట్స్ వచ్చినా మంచిదే, అట్లయినా పర్వాలేదు అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి ముందుకు దిగితే ఏదో ఒక రోజు మన రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు నుంచి మనం వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఏమంటారు? నేను చెప్పింది మీకు కరెక్టే అనిపిస్తే లైక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. కామెంట్ కూడా చేయండి. బాయ్.